హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా ఈవినింగ్ ఏదైనా తినాలనిపిస్తే అందులోకైనా చేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చెప్తాను. అదేంటంటే పాస్తా అండి. దీనికి కావలసిన పదార్థాలు: పాస్తా, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, మ్యాగీ మసాలా. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసుకొని 2 స్పూన్ల ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇలా మరగాలండి. ఇప్పుడు ఇందులో మనము పాస్తాని వేసుకోవాలి. అదంతా బాగా కలుపుకొని అది కూడా పాస్తా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారా, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా ఉడకాలన్నమాట. కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ నీళ్ళని అనేది ఉడకట్టుకొని ఆ పాస్తాను తీసి సపరేట్ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలండి. ఇక్కడ ఒకటి తీసి చూపిస్తున్నాను. చూసారా, స్మాష్ చేయగానే ఎలాగ మెత్తగా అయిందో అలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక బాండి పెట్టుకొని అది వేడెక్కాక అందులో 2 గరిటెలన్నర ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక అందులో కాస్త ఆవాలు, జీలకర్ర వేసుకొని కాస్త చిటపటం అనేంతవరకు వేయించుకోవాలి. పాస్తాని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు అండి. పాస్తా సాస్ లాగా, వైట్ సాస్ పాస్తా లాగా, రెడ్ సాస్ పాస్తా లాగా అట్లా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. కానీ నేను చూపిస్తున్న పాస్తా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో హడావిడి లేకుండా సింపుల్ మెథడ్లో నేను చూపిస్తున్నాను అనమాట. మన ఇండియన్ స్టైల్లో సింపుల్ మెథడ్లో నేను చూపిస్తున్నాను, ఫాస్ట్గా అయిపోయే విధంగా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగాయండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను, సరిపోతుంది. అది కాస్త అటు ఇటుగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ కారం వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నాను. మనం ఆల్రెడీ పాస్తాని వేడి నీళ్ళల్లో ఉడకబెట్టేటప్పుడే మనం 2 స్పూన్స్ ఉప్పు వేసుకున్నాము. ఇప్పుడు అది తీసిన తర్వాత కూడా మళ్ళీ ఇందులో 2 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. ఇది సరిపోతుందండి. తర్వాత మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి ఫుల్ మొత్తం వేసేస్తున్నాను. ఈ మసాలాలన్నీ ఒక 2 సెకండ్ల పాటు అటు ఇటుగా వేయించుకోవాలన్నమాట కలుపుకుంటూ.
ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న పాస్తానంతా వేసుకోవాలండి. అది మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పాస్తా మొత్తం మసాలాలో కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక స్లిమ్ మంట మీద మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత పాస్తా రెడీ అయిపోయినట్టే అండి. అంతే అండి, డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పాస్తా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. పిల్లలకి పొద్దున బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగైనా ఇలా చేసి పెట్టవచ్చు. నేను చూపించిన ఈ ఈజియెస్ట్ మెథడ్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు